హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మకుట్టి. హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను. సో ఇది వీక్ డేస్లో నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను. చాలా షార్ట్ వీడియో ఇది, ఎందుకంటే నాకు టైం సరిగా కుదరలేదు తీయటానికి. హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ యాజ్ యూజువల్ నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియో షేర్ చేశాను కదా, అలా ఒక డ్రైవ్కి వెళ్ళామని చెప్పి. సో అది సండే వచ్చేటప్పటికి లైక్ 10:30, 11 దాకా అయిపోయినట్టుంది. సో ఇంకా బాగా టయర్డ్గా ఉండి ఏమీ తీయలేదు. డిష్ వాషర్లో డిషెస్ మాత్రం వేసేసి పడుకుని పోయాను. సో అందుకే మార్నింగ్ కొంచెం అర్లీగా లేచాను అండ్ దెన్ అన్నీ సర్దేస్తున్నాను ఇక్కడ. సో మండే స్వీటీకి స్కూల్ ఉండదు కాబట్టి నాకు పెద్దగా టెన్షన్ ఉండదు. సో ఆ టైంలో నేను ఇవన్నీ సర్దేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా తొందరగా లేచాను. సో తీసుకొచ్చిన బ్యాగ్స్ అన్నీ ఎక్కడికక్కడ ఉన్నాయన్నమాట. ఈవెన్ ఏవి వాష్ చేయలేదు కూడా, జస్ట్ డిష్ వాషర్లో ఉన్నవి మాత్రమే, లోడ్ చేసినవి మాత్రమే వాష్ చేయించాను. సో అందువల్ల ఇంకా అన్నీ తీసి లోపల పెట్టేస్తున్నాను ఎక్కడికక్కడ. ఆబ్వియస్లీ నాకున్న ఈ టైం అయితే సరిపోదు ఇవన్నీ సర్దడానికి. ఈవినింగ్ నా వర్క్ అయిన తర్వాతే సర్దాలి. సో ఈ ఫ్రూట్స్ ఏంటంటే నేను నిన్న స్వీటీకి నిన్న ఇన్ ద సెన్స్ లైక్ సండే మేము డ్రైవ్కి వెళ్ళాం కదా, అప్పుడు తీసుకెళ్ళాను. బట్ తను ఏవి తినలేదు. బ్లూబెర్రీస్ మాత్రం ఏంటంటే పాడవలేదు, కానీ వాటర్ వచ్చేసినట్టు అయిపోయాయి. స్ట్రాబెర్రీస్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే స్ట్రాబెర్రీస్ మళ్ళీ ఒక కప్లోకి తీసేసి వాష్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బ్లూబెర్రీస్ మాత్రం డిస్కార్డ్ చేసేసాను. అండ్ దెన్ చెప్పాను కదా, యుటెన్సిల్స్ ఏవి కూడా వాష్ చేయలేదని. ఇన్స్టాపాట్ అవి కూడా తీసుకెళ్ళాం కదా, దేనికి అవి అక్కడే ఉన్నాయి. సో అందుకే ఇంకా తొందరగా వాష్ చేసేస్తున్నాను. ఇన్స్టాపాట్ లోపలిది కూడా డిష్ వాషర్లో పెట్టేసేయచ్చు, బట్ ఆల్రెడీ లోడ్ చేసేసాను కదా అవన్నీ నేను తీసేసాను. ఇంకా అదొక్కదాని కోసం ఇంకా డిష్ వాషర్ వేయాలి. సో ఇంకా అందుకే నేనే క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్గా నేను ఇన్స్టాపాట్ మాత్రమే మార్నింగ్ క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే నేను పెరుగు చేయాలన్నమాట. సో అందుకని ఇంకా పొద్దున్నే అది క్లీనింగ్ స్టార్ట్ చేశాను. సో దీనికోసం అయితే ఫస్ట్ పాలు మరిగిస్తున్నాను పెరుగు కోసం. డైరెక్ట్గా ఇన్స్టాపాట్ గిన్నె ఉంటుంది కదా, అందులో మిల్క్ బాయిల్ చేసేసుకొని ఇన్స్టాపాట్లోనే తర్వాత కర్డ్ అందులో చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇది చాలా పెద్దదన్నమాట. నేను చేసేది మహా అయితే ఒక 1/2 లీటర్ పాలు కూడా ఉండవు, అందుకోసం అంత పెద్దది ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి ఇంకా నేను వేరేగా ఫస్ట్ పాలు మరగబెట్టేసి దాని తర్వాత అది ఇన్స్టాపాట్లో ఉంచుతాను. అండ్ ఆబ్వియస్లీ కొంచెం అర్లీగా లేచాను కదా, నియర్లీ ఒక 45 మినిట్స్ దాకా నాకు లాగిన్కి టైం ఉంది. సో ఈ లోపు ఈ చిన్న హౌస్ చోర్స్ అన్నీ కూడా చేసేసుకుంటున్నా. ఒక పక్క టీ పెట్టేసుకున్నాను, చాలా నిద్ర వస్తుంది. ఆల్ మండే మార్నింగ్స్ ఇలాగే ఉంటాయి కదా. పెరుగు తోడు పెడుతున్నాను, ఇంట్లో వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ గిన్నె ఉంది కదా, ఇది తీసుకెళ్ళి ఇన్స్టాపాట్లో పెట్టడమే. యాక్చువల్గా లాస్ట్ టైం నేను 10 అవర్స్ పెట్టాను, 10 అవర్స్ అయితే అయింది. ఈసారి 8 అవర్స్ పెట్టాను, అవ్వలేదు. నేను మళ్ళీ ఇంకొక 3 అవర్స్ ఎక్స్ట్రా పెట్టాను. సో ఇంకా మీదట 10 లేదా మోర్ దెన్ 10 అవర్స్ పెడితే ఇంకా మళ్ళీ చూడక్కర్లేదు, దీనికోసం డబల్ టైం పెట్టాల్సి వస్తుంది. సో ఆగి మళ్ళీ పెట్టడం వల్ల కర్డ్ తాలూకా టేస్ట్ కూడా కొంచెం నాకు ఫ్రెష్గా అనిపించలేదు. సో మళ్ళీ నేను కర్డ్ రీమేక్ చేయాలి. ఇప్పుడు 0 ఉంది కదా, ఇది ఇలా 8 అయిన తర్వాత ఆఫ్ అయిపోతుంది. అండ్ దెన్ నా లాగిన్ టైం అయిపోయింది. సో నేను ఒక చిన్న గ్లాస్తో టీ తీసుకొని ఇంకా నేను నా డెస్క్ దగ్గరికి అయితే వచ్చేసాను. తర్వాత ఇది బ్రేక్ టైంలో మసూర్ దాల్తో ఓన్లీ మసూర్ దాల్ చేస్తున్నాను. ఇది నార్త్ ఇండియా స్టైల్. నార్త్ ఇండియా సైడ్ ఏంటంటే దాల్ చాలా వాటరీగా చేసుకుంటారు, కానీ చాలా టేస్ట్ అండ్ హెల్దీ అనమాట అలా తిన్నాం. సో ఈరోజు నేను అదే రెసిపీ షేర్ చేస్తున్నాను మీతో. ఏం లేదు, చాలా సింపుల్. మసూర్ దాల్ని తీసుకొని చక్కగా వాష్ చేసేసి ఇంకా వాటర్ వేసేసి ఫస్ట్ దాల్ని బాగా ఉడికించేసుకోవాలి.
తర్వాత దీంట్లో మనము పోపు వేసుకోవడమే. లైక్ జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయతో వేసుకోవాలి. ఇందులో చింతపండు రసం అది ఏముండదు. మీకు కావాలి అంటే లెమన్ వేసుకోవచ్చు. జనరల్‌గా వాళ్ళు లెమన్ అది కూడా వేసుకోరు. బట్ మనకు కొంచెం ట్యాంగీనెస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా! సో, అందుకోసమని నేను లాస్ట్‌లో లెమన్ స్క్వీజ్ చేశాను. ఇది జనరల్‌గా మనకి పెసరకట్టు ఉంటుంది కదా! సేమ్ అదే టేస్ట్ ఉంటుంది. అండ్ అలాగే కొన్ని లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయి ముందు రోజువి. సో, రోటీ విత్ చనా దాల్ కర్రీ. యాక్చువల్‌గా దీని ముందు ఇంకొక వ్లాగ్ కూడా షూట్ చేశాను. అది పోస్ట్ చేయలేదు. దీని తర్వాత అది పోస్ట్ చేస్తాను. సో, ఇంకా లెఫ్ట్ ఓవర్స్‌తో పొద్దున్న మేమిద్దరం, మా హస్బెండ్, నేను అవి తినేసాము. స్వీటీకైతే మిల్క్ అది ఇచ్చి తనకి దోస అది వేశాను. హస్బెండ్‌కి ఇచ్చాను. బట్ తనకి మీటింగ్ ఉంది. తర్వాత తింటా అన్నారు. అందుకే తనని మాత్రం వేరేగా పెట్టేశాను. నేను మాత్రం తినేసి ఇంక మళ్ళా నేను నా డెస్క్ దగ్గరికి వెళ్ళిపోవాలి. నాకు వర్క్ ఉంది. అండ్ దెన్ దాంతో పాటే ఇంకా వాషింగ్ మెషిన్, సైకిల్ కూడా రన్ చేసేసాను. సో, మార్నింగ్ బ్రేక్ టైంలో దాల్ ఒకటి పెట్టేసి వెళ్ళాను కదా! సో, లంచ్ టైంకి నేను జస్ట్ తడక మాత్రం పెడుతున్నాను. మీరు ఇందులో కావాలి అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం, తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, నేను అల్లం అయితే వేయలేదు. ఈవెన్ మీరు గార్లిక్ వేసినా చాలా బావుంటుంది. సో, బేసిక్ రెసిపీ బట్ చాలా హెల్తీ అనమాట. టేస్టీగా కూడా ఉంటుంది. బట్ వేడి వేడి రైస్‌తో సర్వ్ చేసుకుంటే ఇది టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర దాల్‌లో వేసేసాను. అండ్ దట్స్ ఆల్. దాల్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దీంతో పాటు కొంచెం చెప్పాను కదా లెమన్ స్క్వీజ్ చేశానని. మీరు దానిలో స్క్వీజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అన్నం తిన్నప్పుడు కూడా వేసుకోవచ్చు. బట్ పప్పు మరుగుతున్నప్పుడు లెమన్ వేస్తే ఒక్కొక్కసారి చేదొస్తూ ఉంటుంది. అందుకే గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇలా వేసుకున్నాను. అండ్ అలాగే ముందు రోజు లెఫ్ట్ ఓవర్ కొంచెం బంగాళదుంప ఫ్రై ఉంది. దాంతో తినేసాం. సో, అలా దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇంట్లో ఉంటే ఏదో ఒక టైంలో ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా! సో, అందుకని ఇంకా సోక్ చేసి పెట్టేస్తున్నాను. సో, మధ్యాహ్నం టైంలో సోక్ చేశాను. సో, నా వర్క్ అయ్యే టైంకి ఇంకా ఈవినింగ్ అవుతుంది. అప్పుడైతే ఇంకా దోస, ఇడ్లీ బ్యాటర్ వేసేయొచ్చని. చెన్నై వాళ్ళు ఆ సైడ్ అయితే దోస, ఐ మీన్ దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెండిట్లికి కూడా ఇడ్లీ రైసే వాడతారు. ఆ ఇడ్లీలు కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. బట్ ఏంటంటే అవి వేడి వేడిగా ఉంటేనే తినగలం. లేకపోతే కొంచెం నాకెందుకో సాగీగా ఉన్నట్టుంటుంది. ఇడ్లీ రైస్‌తో ఇడ్లీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేను మీతో రెసిపీ తొందరలో షేర్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే పప్పులన్నీ నానబెట్టేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంక నేనైతే నా లంచ్ చేసేసాను. సో, చెప్పాను కదా లెఫ్ట్ ఓవర్స్ ఉన్నాయని. పొటాటో కర్రీ ఉంది. సో, ఈరోజు నా లంచ్ ప్లేటర్ అయితే ఇదనమాట. పొటాటో ఫ్రై, రైస్ అండ్ మసూర్ దాల్. సో, మా హస్బెండ్‌కి యాజ్ యూజువల్‌గా వర్క్ ఉంది. మా ఇద్దరికి ఎప్పుడూ లంచ్, బ్రేక్‌ఫాస్ట్ సింక్ అవ్వదనమాట. ఒక్కొక్కరి వర్క్ ఒక్కొక్క టైమింగ్‌లో ఉంటుంది. డిన్నర్ మాత్రం అందరం కలిసి చేస్తాము. ఈ లోపల ఇన్‌స్టాపాట్‌లో కర్డ్ టైమింగ్ అయిపోయింది. చెప్పాను కదా 8 అవర్స్‌లో అయితే నాకు కర్డ్ అవ్వలేదు. సో, మళ్ళా నేను సెట్ చేశాను. సో, ఇలా ఆఫ్ చేసి తీయటం వల్ల అస్సలు బాలేదు. కర్డ్ ఒక కైండ్ ఆఫ్ స్మెల్‌లా వచ్చింది. ఇంకా అది డిస్కార్డ్ చేసేసాను. మళ్ళా ఫ్రెష్ కర్డ్ చేయాలి. ఇప్పుడు దాకా అయితే చేయలేదు. వేరేగా ఫ్రెష్ కర్డ్ ఉంది. ఇంక చేస్తాను దాన్ని. అండ్ దెన్ దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అయితే అయిపోయాయి. సో, ఈ క్యాన్స్ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చుకున్నాను. నాకు ఇడ్లీకి, దోసకి పర్ఫెక్ట్‌గా సరిపోయాయి ఇవి. సో, ఫైనల్లీ ఇంకా అన్నీ హౌస్ చోర్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా బయలుదేరాం గ్రోసరీస్‌కి. ఐ మీన్ గ్రోసరీస్ అంటే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకురావడానికి. బికాజ్ స్వీటీకి ట్యూస్డే, వెన్స్‌డే, ఫ్రైడే స్కూల్ ఉంటుంది కదా!
సో ముందుగా తెస్తే అవి పాడైపోతున్నాయి. ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో పెట్టి ఎందుకు తినడం అని చెప్పి ముందు రోజే తీసుకొస్తాం మేము. సో మేము ఇంత వెళ్ళేటప్పటికి మేమెప్పుడు కోల్స్‌లో తీసుకుంటాం. బట్ అక్కడ ఏమీ లేవు. వెజిటబుల్స్ గానీ, ఫ్రూట్స్ గానీ ఏం లేవు. అన్నీ అయిపోయాయి మేము వెళ్ళే టైంకి. సో పక్కనే ఇంకొక షాప్ ఉంటే ఇంక అక్కడ యాపిల్స్, ఆరెంజెస్, లెమన్స్ ఇవన్నీ తీసుకున్నాం. సో దాని తర్వాత మళ్ళా సేమ్ కోల్స్‌కెళ్ళాము. అక్కడ ఏషియన్ గ్రోసరీ సెక్షన్ అని ఒకటుంటుంది. అక్కడ లిటిల్ హార్ట్స్ బిస్కెట్స్ ఉంటే అవి. తర్వాత చాలా రోజుల తర్వాత పోలో కనిపించింది. తీసుకుందాం అనుకున్నా గానీ మళ్ళా సర్లే ఇంకెందుకని ఇంక తీసుకోలేదు. సో ఇంకా అన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. సో ఇలా ఉంటుంది జనరల్‌గా నా వీక్ డేస్ రొటీన్. స్వీటీ స్కూల్ ఉంటే కొంచెం స్కెడ్యూల్ మారుతూ ఉంటుంది. అదర్‌వైజ్ ఆన్ అండ్ ఆఫ్‌గా కొంచెం మాక్సిమం ఇలాగే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్ వెరీ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.